హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గాయ్స్. దిస్ ఈజ్ సుదీప్ తెలుగు ట్రావెలర్. సరే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనం మాదాపూర్ నుంచి కూకట్పల్లికి అయితే వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. నేనైతే మధ్యన కేరళ వెళ్ళా కదా, అక్కడైతే ఫుడ్ అయితే నాకైతే నచ్చలేదు. అందుకనే హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చాక ఇక్కడైతే ఇరానీ టీ తాగాలనిపించింది. అందుకనే నేనైతే ఫస్ట్ అయితే కూకట్పల్లి వెళ్ళిపోతున్నాను. సరే ఫ్రెండ్స్, మనమైతే వెళ్ళిపోదాం. చూడండి, నేను ఇక్కడైతే మాదాపూర్లో అనేది స్టార్ట్ అయ్యాను. చూడండి, అలాగైతే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి అయ్యప్ప సిటీ రోడ్ అనేది. చూడండి, మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ అనేది రోడ్ అనేది వస్తుంది. అలాగే మనం ముందుకు వెళ్ళిపోదాం. ముందుకు వెళ్ళి రైట్ తీసుకుంటే మనకు అనేది చేంజ్ ఉంటుంది. ఇప్పుడు పోదాం. వచ్చేసి బ్రిడ్జ్ రావచ్చు. ఈ బ్రిడ్జ్ కట్టారు కానీ కొంచెం ఈ పిల్లర్ వచ్చేసి మనకి సేఫ్టీ నాకు కొంచెం ప్రొవైడ్ చేసుకుంటే బాగుంది. ఏదైనా యాక్సిడెంట్ అయ్యేటప్పుడు మనం పడిపోయే ఛాన్స్ అనేది అక్కడ ఎక్కువగా ఉంది. కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి ఇలాంటి ప్లేసెస్ అయితే. చూడండి ఫ్రెండ్స్, అక్కడ నాకు చిన్న బోర్డ్స్ అంటే ఫుడ్స్ అయితే వెరైటీ బాగున్నాయి, కానీ కొంచెం బాగున్నాయి, కానీ మన అంత స్టైల్లో లేవు. మన బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ తినే వాళ్ళైతే ఇంకా అక్కడైతే బోర్ కొడుతున్నాయి. నాకైతే చాలా బోర్ కొట్టింది కదా. అక్కడ బిర్యానీలు అన్నీ వెరైటీగా ఉంటాయి, వెరైటీ టేస్ట్ ఉంటాయి, అన్నీ టేస్ట్ చేయాలి. బట్ మనం ఇక్కడ కల్చర్ వేరేగా ఉంటుంది, అక్కడ కల్చర్ వేరేగా ఉంటుంది కదా. అందుకనే హైదరాబాద్ అయితే చాలా మార్పులు ఉన్నాయి. కొంచెం ఇక్కడ ట్రాఫిక్ తగ్గితే ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మెట్రో వచ్చిన తర్వాత కూడా ట్రాఫిక్ అనేది తగ్గట్లేదు. ట్రాఫిక్ తగ్గితే ఇంకైతే హైదరాబాద్ వచ్చి చాలా బాగుంటుంది చూడడానికి. ఇంకోటి వచ్చేసి మనం వర్షాలు పట్టే ఎక్కడికెక్కడే రోడ్డు ముందుకుపోతాయి, అదొకటి నాకు నచ్చలేదు. ఇంకా కొంచెం డెవలప్ చేయాలి హైదరాబాద్ అనేది. డెవలప్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. మనకు వచ్చేసి ఇక్కడ ఎక్కువ జాబ్స్ ఉంటాయి హైదరాబాద్ వచ్చేసి. ఐటీ వాళ్ళకి ఛాన్స్ కూడా ఉంటాయి. అందుకనే హైదరాబాద్ అనేది సజెస్ట్ చేస్తాను. చూడండి, అలాగే మనం వెళ్ళిపోదాం. చూడండి చాలా ట్రాఫిక్ ఎలా ఉంది అనుకుందో, చాలా చాలా ట్రాఫిక్ ఉంది కూడా. ఫ్రెండ్స్, అలా మనం ముందుకు వెళ్ళిపోదాం. లెఫ్ట్ చూసుకుంటే మనకి దిల్సుఖ్ హాస్పిటల్ అనేది చాలా పెద్ద కట్టారు కేసీఆర్ అనేది. ఎందుకంటే హాస్పిటల్ ఎందుకు ముఖ్యం అంటే మనకి వైద్యం విద్య ఇంకొచ్చేసి మనకి ఈ రెండు అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం వైద్యం అనేది కొన్ని మంచి హాస్పిటల్లో చేసుకోవాలి. విద్య కూడా కొంచెం మంచి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని బెటర్. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచి కట్టడా 1000 కోట్లు వచ్చేసి. ఎందుకంటే నాకు కేసీఆర్ పాలంటే చాలా ఇష్టం. నేను చేయలేదో నాకే తెలియదు, కానీ చాలా అంటే చాలా తెచ్చాడు. ఐటీ ఇండస్ట్రీలో వాళ్ళు తెచ్చారు. కేటీఆర్ గారు కొంచెం కేసీఆర్ కూడా చాలా చేశాడు. ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు కదా. చూడండి, అలాగే మనం సైకిల్ వెళ్ళిపోదాం. బ్రిడ్జ్ ఎక్కుతున్నాం. అలానే చూస్తుంటే రైట్లో చూస్తుంది ఎంత బిల్డింగ్ ఉంటుంది అక్కడ. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇట్లా చూస్తుంటే ఇంకా నాకైతే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఎంత పెద్ద బిల్డింగ్స్ అనేవి యూఎస్లో అమెరికా తప్ప ఎక్కడ లేవు. మన హైదరాబాద్ వచ్చినందుకు చాలా గర్వపడాలి. ఇంత బాగున్నాయి ఫ్రెండ్స్ వచ్చేసి. చూడండి, అలాగే మనం ఇప్పుడు కూడా 5 అవుతుంది ఫ్రెండ్స్. మేమైతే 5కి బయటకు వచ్చాం. అయినా ఎండ చూడండి ఎంత ఎండగా ఉందో. అలాగే ముందుకు వెళ్ళిపోదాం.
చూడండి ఫ్రెండ్స్, ఎండ ఎక్కువ ఉందని నేనైతే ఇక్కడైతే బిందు తీసుకుంటున్నా. బిందులో వాటర్ వేసుకొని తాగితే ఎంత చల్లగా ఉంటాయి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొన్ని రోగాలు అనేది వస్తాయి. అందుకనే నేను ఒక బిందు తీసుకుంటున్నా. బిందు తీసుకుంటే ఇంటికి తీసుకుని వెళ్తున్నా. ఇంట్లో పెట్టి తాగుకోవడానికి వాటర్ అయితే చల్లగా ఉంటాయి. మనకు ఒక మంచిగా కప్పి వాటర్ పోసుకుంటే ఫ్రిడ్జ్లో కన్నా చాలా చల్లగా ఉంటాయి. అందుకని నేను ఒక బిందు అయితే తీసుకున్నాను. మీరు కూడా తీసుకోవాలంటే జేఎన్తో వచ్చినప్పుడు కొంచెం పెట్టుకోండి కదా, బ్యాక్టీరియా ఉంటుంది. వాళ్ళు కొంచెం రేట్ చెప్పిన కొంచెం తగ్గిస్తారు. 4-5 చెప్తారు. ఇంకా 200-250 చేస్తారు. అలానే మనం అయితే బ్రిడ్జికి చూడండి, బ్రిడ్జి ఎక్కిపోయాం. పక్కన నచ్చేస్తున్నాం చూసారు కదా. అలాగే కొంచెం ముందుకు వచ్చేద్దాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మన కేటీఆర్ గారు లూలు మాల్ అనేది తీసుకొని వచ్చారండి హైదరాబాద్కి. లూలు మాల్ అంటే చాలా పెద్ద ఫేమస్ ఇక్కడ. అతను చాలా పెద్ద బిల్డర్. ఇక్కడ పడితే అక్కడే ఉన్నాయి అతనికి. ఇది అనేది 1000 కోట్లకి తీసుకొని వచ్చారు లూలు మాల్ని. మన కేంద్ర గవర్నమెంట్ అయితే చాలా డెవలపర్ ఫ్రెండ్స్. కూడా మంచిగా చేశారు హైదరాబాద్ని. ఇంకా చాలా చేయాలి, ఇంకా చాలా డెవలప్ పని. హైదరాబాద్లో చాలా అంటే చాలా ఉన్నాయి. మనం ఐటీ ఒకసారి వచ్చి చూడండి, అప్పుడే చూడండి. యూఎస్లో ఎంత బాగుంటుంది, నాకు అంత నచ్చింది. సరే, మనం ముందుకు అలాగే వెళ్ళిపోదాం. నాకైతే జలుబు చేసింది ఫ్రెండ్స్, నేనైతే మాట్లాడలేకపోతున్నా. కొంచెం వాయిస్ అనేది కొంచెం మీకు వినబడిపోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనమైతే జేఎన్తో వచ్చేసాం. కొంచెం జేఎన్ ముందుకు వస్తే ఇక్కడైతే మనమైతే చాలా కోచింగ్ తీసుకునేవాళ్ళం. మనకైతే చాలామంది ఇక్కడ చదువుతున్నారు. జేఎన్లో అయితే కోచింగ్ సెంటర్ చాలా ఉండేవి. ఇప్పుడైతే అమిట్పేట షిఫ్ట్ అయిపోయాయి. తర్వాత వచ్చేసి ఏం ప్లేస్ రావట్లే, అక్కడ షిఫ్ట్ అయిపోయాయి. అలాగే మనం ముందుకు వెళ్ళిపోతాం. కొన్ని మనమైతే ముందుకు వచ్చేద్దాం. అలాగైతే మొత్తం చవకే ఇక్కడ, చవకే. సరే ఫ్రెండ్స్, అలాగే మనం అయితే వెళ్ళిపోదాం ముందుకైతే. మనం ముందుకు వచ్చేద్దాం. అలాగా చాలా అంటే చాలా ఎందుకు ఉన్నాం ఫ్రెండ్స్. నాకైతే చాలా దాహం వేస్తుంది, వివర్సంగా దాహం వేస్తుంది. ఏదైనా ఉంటే ఆపి తాగుతాను. అలానే చూడండి ఫ్రెండ్స్, మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతే కూకట్పల్లిలో ఇరాంటి అనేది చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కడంటే మన మెట్లో పక్కన కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. చూడండి, అక్కడ నేనైతే బ్యాక్గ్రౌండ్కి పెట్టుకున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. అలాగే మనమైతే ముందుకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ముందుకనేది అలా వెళ్ళిపోదాం. నాకైతే ఒక్కడిని బండి తొక్కుని తీయాలంటే నాకైతే చాలా కష్టంగా ఉంది వీడికి వెళ్ళాలంటే. చూడండి, అలాగైతే మేము ముందుకు వెళ్ళిపోదాం. రిస్క్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నేనైతే నాకు సపోర్ట్ చేయాలి. ఇక్కడ పక్కన మనకి ఎగ్జిబిషన్ జరుగుతుంది. మీరైతే విజిట్ చేయాలంటే విజిట్ చేయొచ్చు ఎగ్జిబిషన్కి. చూడండి, అలాగే నేనైతే మరిన్ని వీడియోలు చేస్తాను. నాకైతే మీ సపోర్ట్ అనేది కావాలి. వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అయితే పక్కా చేయండి కొత్త వాళ్ళైతే. మరిన్ని మంచి వీడియోలు వస్తాయి. సరే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్.